హెచ్పివి వ్యాక్సిన్ వేసుకుంటే ఇన్ఫర్టిలిటీ వస్తుందంట. మీరు కూడా విన్నారా ఇది? సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్. ఇది ఇండియన్ ఉమెన్లో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వస్తుంది. సో దానికి సంబంధించిన వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఆ క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్ అనేది ఇస్తారు. హెచ్పివి అనేది 100+ వేరియంట్స్లో ఉంది. అందులో మోస్ట్ కామన్గా 4 వేరియంట్స్ మనల్ని అటాక్ చేస్తాయి. ఈ గార్డిసాల్ క్వాడ్రీ వేరియంట్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనకి ఆ 4 వేరియంట్స్ నుంచి ఇమ్యూనిటీ అనేది లభిస్తుంది. ఈ వ్యాక్సినేషన్ 2 డోసెస్లో ఉంటుంది అండ్ ఒక్క డోస్ వేసుకుంటేనే మీకు ఆల్మోస్ట్ 70% ఇమ్యూనిటీ ఉంటుంది. అలానే సెకండ్ డోస్ అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ వ్యాక్సినేషన్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉండడం వల్ల మన సెంట్రల్ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ని ఫ్రీగా తీసుకొని వచ్చింది. అది కూడా ఓన్లీ 14 to 50 ఏజ్ గ్రూప్ ఉన్న గర్ల్స్కి. 14th బర్త్డే అయిపోయిన తర్వాత రోజు నుంచి 15th బర్త్డే ముందు రోజు వరకు ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్. దానికంటే ముందున్నా దానికంటే తర్వాత ఉన్నా దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్. ఆ తర్వాత మీరు తీసుకోవాలనుకునేటట్టుంటే ప్రైవేట్గా తీసుకోవాలి. మన హెల్త్ మినిస్టర్ ఏపీలో 9th మార్చ్ నుంచి ఈ ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్స్ అనేవి స్టార్ట్ చేశారు. 9th మార్చ్ నుంచి 3 months పాటు ఈ ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది జరుగుతుంది. 3 months పాటు ఉంటుంది కాబట్టి ఆరామ్సే వెళ్ళండి. ఈ వ్యాక్సినేషన్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్, సిహెచ్సిస్, పిహెచ్సిస్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది 20 years ముందే అప్రూవ్ అయిన వ్యాక్సిన్. 2006లో ఈ వ్యాక్సిన్ అనేది అప్రూవ్ అయింది. ఇదేం కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ కాదు. అన్ని వ్యాక్సినేషన్స్కి ఉన్నట్టే ఈ వ్యాక్సినేషన్కి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా అని ఈ వ్యాక్సినేషన్ అన్సేఫ్ అని కాదు, వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని కాదు. ఈ వ్యాక్సినేషన్ ఎంటీ స్టమక్తో అయితే అస్సలు తీసుకోవద్దు. ఫుల్గా తినేసి ఆ తర్వాత వ్యాక్సినేషన్ వేయించుకోండి. ఆల్మోస్ట్ 50 crore పైన పీపుల్ ఈ వ్యాక్సినేషన్ అనేది వేయించుకున్నారు. ఒకవేళ మీకు మా మాటల మీద నమ్మకం లేకపోతే మీరు స్వయంగా రీసెర్చ్ చేసి తెలుసుకుని వేయించుకోండి. Do not neglect this. Do not miss the golden opportunity. Stay safe, stay happy. Jai Hind.